పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయ్యారు. దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ నిన్న రాత్రి 8:45 ప్రాంతంలో ఆయన ఇంట్లో పోసాని గారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెద్దల అండదండలతోని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, మంత్రి లోకేష్ బాబు గారి మీద కానీ, కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు అసభ్య పదజాలాలతో. ఇదే కారణం అంటారా? ఆయన చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తున్నాయా? ఆయన చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా? లేదు లేదు. సమర్థిస్తారా? కదా. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించారు. అంటే ఇది రాజకీయం కాదు. రాజకీయ పరిమితం అంటే ఇష్యూస్ విమర్శ ప్రతి విమర్శ ఉండాలి. మీరు రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి, రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోండి, రాజకీయంగా లోకేష్ గారిని ఎదుర్కోండి. వాళ్ళు చేసిన పనికి మాటకు మాట జవాబు చెప్పండి. వాళ్ళ తల్లి ఏం చేసింది, అంజనీ దేవం గారు ఏం చేశారు, రేణు దేశాయ్ గారు ఏం చేశారు, అలాగే మన మొత్తం టోటల్గా అలాగే భువనేశ్వరి గారు ఏం చేశారు, లేకపోతే మన బ్రాహ్మణి గారు ఏం చేశారు. అంటే లేడీస్ మీదకి మీరు ఎందుకు వెళ్తున్నారు? అసభ్యకర పదజాలాలు. అవును, అంటే అసభ్యకర పదజాలం తప్పు కదా అది. అవును. సభ్య సమాజం ఎవ్వరు కూడా దీన్ని హర్షించదు. ఎందుకంటే ఎవ్వరు కూడా ఈ రోజు నేను చూశాను టీవీలో, జగన్మోహన్ రెడ్డి ఒక్క ఆయనే ఖండించాడు. అయ్యో పాపం అని సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ ఎవ్వరు కూడా పక్క నుంచి కూడా రాలేదు. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాట్లాడగా పిఆర్పీలో కూర్చున్నప్పుడు కేసినేని నాని గారి ఫ్యామిలీతో సైతం అందరినీ తిట్టాడు. అవును, ఇష్టం తిట్టాడు. అంటే ఆయనకి అడ్డు ఆపు ఉండదు. ఇంతకు ముందు మన సినిమాల్లోనే అంతే, ఇవన్నీ కూడా అంతే. ఈయన ఆల్రెడీ నేను సినిమాలు చేశాను, ఆయనతో నాకు ఫ్రెండే, బయట ఏం కాదు. కానీ ఇంకోటి, ఇది కరెక్టా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసభ్యగా పదజాలతో ఫ్యామిలీ కోసం మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఈ ఖండన ఆ రోజు చెయ్యాలి. ఏమనంటే పోసాని కృష్ణమూర్తి గారికి నోటీస్ జారీ చేసి పోసాని కృష్ణమూర్తి ఎఫ్డీసీ చైర్మన్ ఓడగొట్టి, పోసాని కృష్ణమురళి గారు మీరు ఎదుర్కోవాలంటే డైరెక్ట్ గా వాళ్ళు ఎదుర్కోండి తప్ప మన ఫ్యామిలీస్ ఏం చేసేయండి, ఫ్యామిలీస్ మనం అనకూడదు కదా. మన పార్టీకి అంటూ ఒక లైన్ ఉంది, పార్టీకి అంటూ పద్ధతి ఉందని చెప్పాలి. ఆ పద్ధతి కోసం మీరు చెప్పకుండా మీరు ఎంకరేజ్ చేసి నవ్వుతూ చిరునవ్వుతో మీరు ఎన్నైనా తిట్టండి అని చెప్పి ఈ రోజు వాళ్ళ అడ్వకేట్ పొన్నావల్ గారు సుధాకర్ రెడ్డి గారిని పంపిస్తున్నారు, దాడిని ఖండిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు దగ్గరుండి మీరు చేయించినట్టే ప్రోద్బలించినట్టే ఉంది ఇప్పుడు. అంతే కదా. ఎందుకంటే తప్పు జరిగిందనేది ప్రపంచం తెలుసు, వాళ్ళ ఫ్యామిలీస్ని అసభ్యకరంగా తిట్టిందే ప్రపంచం తెలుసు. చట్టం దాన్ని చేసుకుపోతూ ఉంటుంది. ఎవరైనా సరే, నేను తప్పు చేసినా కూడా మేము మాట్లాడతాం. ఇప్పుడు ఏదైతే కూర్చున్నాం నియర్గా 3 హౌస్ల పక్కనే పోసాని ఇల్లు. అక్కడి నుంచి ఇప్పుడు మహిమ పూజకి వెళ్ళిపోయాడు. అయితే ఆ రోజు కూడా మొత్తం టోటల్గా అందరూ కూడా ఆవేశాలతో ఉంటే కూడా మీరు అలాగా వెళ్ళకూడదు అని చెప్పేసరి వాళ్ళు కూడా అలాగే ఓపికగా ఉన్నారు. ఓకే, గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్లో విచ్చలవిడిగా మాట్లాడారు. ఎఫ్డీసీ చైర్మన్ ఇప్పుడు ఫైబర్ నెట్ ఉంది, జీవీ రెడ్డి గారు ఆయన తప్పు చేయలే. వైసీపీ వాళ్ళు తప్పు చేస్తే, కుంభకోణం జరిగితే ఐఏఎస్ ఆఫీసర్కి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్తే ఆ ఐఏఎస్ ఆఫీసర్ చూసి చూడనట్టు వదిలేస్తుంటే అది బాధ అనిపించి, కష్టం అనిపించి, ఏంటి గత పాలకులు చేస్తున్న తప్పునే మళ్ళీ ఈయన అదే సమర్థిస్తున్నాడే అని దాంతో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదో మందరించి మీరు లైన్ చేయకూడదు, వాళ్ళతో కలిసిపోవాలి అన్నాడు. అంటే ఆయన మాట వెంటనే ఇంకోటి ఏం చేశాడంటే, కలిసిపోయే తత్వం నాది కాదు, నేను రాజీ పడే తత్వం నాది కాదు, తప్పు జరిగిన దానికి యాక్షన్ తీసుకోమని అడిగాను, అది తప్పని మీకు భావిస్తే నేను రాజీనామా చేస్తున్నా, నేను పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. అది ఆయన నిజాయితీ. జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ ఏంటి, పోసాని కృష్ణమురళి నిజాయితీ ఏంటి? ఎఫ్డీసీ చైర్మన్ ఉండి ఒక్కరోజు కూడా సినిమా ఇండస్ట్రీ కోసం తెలియదు, మాట్లాడలే. ఫైబర్ నెట్ మీటింగ్ కోసం మాట్లాడాడు. ఫైబర్ నెట్ మీటింగ్ కోసం అందరినీ పిలిపించి ఇక్కడ మీటింగ్ పెట్టాడు. ప్రసాద్ ల్యాబ్లో మీటింగ్ పెట్టి ఇక్కడ కొంతమందితో టోటల్గా అనాఫీషియల్గా డబ్బులు ఇప్పించడం, అనాఫీషియల్గా డబ్బులు కొంతమంది దాంట్లో గవర్నమెంట్ సొమ్ముని దారాదత్తం చేయడం, అలాగే సినిమాలు పనికొచ్చిన సినిమాలు కాకుండా పనికిమాల సినిమాలు కొన్ని డబ్బులు ఇప్పించడం, ఇవన్నీ కూడా కొంతమంది ఉద్యోగాలు, ఇవన్నీ దాంట్లో స్కామ్ జరిగిందనేది నాకు తెలుసు.
మీకు తెలుసు 100 కిలోమీటర్లు మొత్తం టోటల్ గా లైన్ వేసానని చెప్పి ఫైబర్ నెట్ 10 కిలోమీటర్లు కూడా కాకుండానే డబ్బులు దోచుకున్న రోజులు ఉన్నాయి. ఎన్నో నా దగ్గరికి వస్తే నేనే మాట్లాడాను. చిన్నసీన్తో మాట్లాడాను, అలాగే చాలా మందితో మాట్లాడాను, చైర్మన్ చాలా మందితో మాట్లాడి వాళ్ళు డబ్బులు ఎగ్గొడితే వాళ్ళు డబ్బులు కూడా ఇప్పించారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే జీవీ రెడ్డి గారు చెప్పిన మాటలో నిజం. ఇది చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిన వాళ్ళని వదిలేసి నిజంగా ఉన్న వాళ్ళ మీద ఆయన యాక్షన్ తీసుకోవడం అనేది కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ తిట్టించడమే పనిగా ఆయన పట్టుకొని పోసాని కృష్ణమురళి గారిని ఆయన అరెస్ట్ని ఖండించాడు. ఎవరు ఖండించాలి? ఆయన ఒక్కడే ఖండించాడు. అంటే ఆ తిట్లు కానీ ఆ అసభ్యగా పదజాలాలు కానీ అంతా కూడా ఈయన ప్రోద్బలంతో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో జరిగింది. సార్ ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు వైఎస్ఆర్సీపీలో కూడా లేరు, పార్టీకి ఆయన సభ్యత్వానికి రాజీనామా చేశారంట. అంటే అప్పుడు చేశాడు అని ఆయన అన్నాడు. కానీ వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలో జరిగింది కాబట్టి ఆయన ముందుకు వచ్చాడు, తప్పేం లేదు దాంట్లో. అంటే ఆ విషయంలో మరి ఆయన మెచ్చుకోవచ్చు. ఆయన కార్యకర్తని అరెస్ట్ చేశారు కాబట్టి డైరెక్ట్ గా స్పందించి వాళ్ళ మనసును పంపించాడు. కానీ వాళ్ళ భార్య కూడా రాలే ఈయనతో, వాళ్ళ పిల్లలు కూడా రాలే ఈయనతో. అవును, ఎవరు రాలే, ఈయన ఒక్కనే పట్టుకుపోయారు. సరే ఇంకోటి అంటే ఎందుకంటున్నానంటే ఈయన చేసిన తప్పు అని వాళ్ళ భార్యకు అర్థమైంది. ఈయన చేసిన తప్పు నా ఛానల్లోనే చూశాను నేను. పోలీసులు అది నోటీస్ ఇస్తుంటే తీసుకోవద్దని చెప్తున్నారు వైఫ్ కి. సంతకం పెట్టొద్దు. ఆయన ఇప్పుడు తీసుకోవద్దని చెప్పే రైట్ ఆయనకు ఉంది. నేను తీసుకోని నోటీసు, నువ్వు ఈ టైంకి రావడం ఏంటి అనేది ఆయన వాదించుకునే రైట్, వాదుకునే అవన్నీ ఉన్నాయి. టెక్నికల్. ఇంకోటి సార్, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిండు, చంద్రబాబు గారిని తిట్టిండు, లోకేష్ బాబు తిట్టిండు. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్ కూతురు మీద పవన్ కళ్యాణ్ కూతురు కూడా తిట్టాడు సార్. అందుకని మనం ఇప్పుడు ఇవన్నీ పేర్లు చెప్పొద్దు, అవి చెప్తే అసభ్యకరంగా ఉంది. అందుకని నేనేమంటున్నట్టు వాళ్ళ మాట అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఖండిస్తా. ఫస్ట్ మిమ్మల్ని అడిగాను, మీరు సమర్థిస్తారా అని అడిగాను. ఎవరు సమర్థించారు? శబ్ద సమాజం ఎవరు ఎలా ఎదుర్కోబోతారు సార్? ఇప్పుడు ఎలా ఆయన పరిస్థితి? ఒకటండి, ఏముంటుందండి, చట్టం, న్యాయస్థానంలో వాళ్ళకు న్యాయమూర్తి గారు కేసు ఎదుర్కొంటే బెయిల్ తీసుకురావాలి. ఇక ఆల్రెడీ పార్టీ ఎంటర్ అయింది కాబట్టి పార్టీ వాళ్ళు చూసుకుంటారు. ఇట్స్ ఎ గ్రేట్ఫుల్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ క్లియర్. కార్యకర్తకు సపోర్ట్ చేయడం అనేది ఈజ్ గ్రేట్ఫుల్. దాంట్లో నేను ఆయన గ్రేట్ గా చెప్పొచ్చు. అసభ్యకరంగా తిట్టినందుకు ఈ రోజు ఖండించడం అనేది కాకుండా ఆ రోజే మీరు ఖండించుంటే, ఒక ఆడపిల్లల మీద మీరు ఎందుకు వెళ్తున్నారు, ఆడబిడ్డల మీద మీరు ఎందుకు వెళ్తున్నారు, మనం ఎదుర్కొంది పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొందాం, చంద్రబాబు నాయుడు ఎదుర్కొందని ఒక్క మాట, పార్టీ లైన్ ఇది కాదు అని చెప్పేసి ఆడబిడ్డలు అంటే మనకు అక్క చెల్లెలు లాంటి వాళ్ళని ఒక్క మాట మీరు మాట్లాడుకుంటే చాలా హుందాతనంగా ఉండే. ఇప్పుడు కనుక మీకు ఆడపిల్లల మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్థమైపోయింది. లోకేష్ బాబు గారు రెడ్ బుక్ ఓపెన్ చేశారు అనుకోవచ్చా ఈ లెక్క నుంచి? ఏమంటే రెడ్ బుక్, ఎల్లో బుక్లు ఉండవండి. ఒకటి, చట్టానికి ఎవరైనా అతిథులు కాదు. తప్పు జరిగితే 100% వాళ్ళు శిక్షించవలసిందే. తప్పు జరిగింది అనేది మీకు నేను అందుకే ఫస్ట్ మిమ్మల్ని అడిగాను, అవునండి అన్యాయమేనండి అన్నారు. అంతేగాని ఏమంటే తప్పు కదండి ఆయన అరెస్ట్ చేయడం అని మీరు అనలేను. కనుక ఎవరు తప్పు చేసినా శిక్షించవలసిందే, ఎవరు తప్పు చేసినా యాక్షన్ తీసుకోవాల్సిందే.